అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. 2 సంవత్సరాల 11 నెలల 18 రోజుల పాటు నిద్రాహారాలు మని ఆరోగ్యాన్ని కూడా లెక్క చేయకుండా భారతదేశంలో ఉన్నటువంటి అన్ని వర్గాల వారికి, అన్ని మతాల వారికి, అన్ని ప్రాంతాల వారికి, ప్రాంతాతీత, మతాతీత, కులాతీత అన్నిటికీ వ్యతిరేకంగా సమమైనటువంటి న్యాయం చేస్తూ ఒక చక్కనైనటువంటి రాజ్యాంగాన్ని రూపకల్పన చేయటం జరిగింది. దాన్ని ఆనాడు బాబాసాహెబ్ అంబేద్కర్ పార్లమెంట్లో సమర్పిస్తూ మాట్లాడారు. నేను ఎంతో కష్టపడి ఈ దేశం మూలవాసులు ఎవరైతే అట్టడుగున జీవిస్తున్నారో వాళ్ళందరికీ హక్కులు కల్పించడం జరిగింది. ఈ దేశంలో ఉన్న ప్రతి పౌరుడికి స్వేచ్ఛ, స్వాతంత్రం, పౌర హక్కులన్నీ ఇచ్చాను. నేను పాలకులను కోరుకునేది ఒక్కటే, ఈ పాలకులు ఎవరైతే ఉన్నారో రాజ్యాంగాన్ని సరిగా అమలు చేయలేకపోయినట్లయితే ఆ తప్పు పాలకులలో తప్ప రాజ్యాంగాన్ని కాదని ఆనాడే బాబాసాహెబ్ అంబేద్కర్ చెప్పడం జరిగింది. కానీ ఈనాడు మనవాద పార్టీలు రాజ్యాంగాన్ని దొంగలో తొక్కి, అలాగే న్యాయస్థానాల్ని వాళ్ళ కబంధ హస్తాలతో బంధించి చట్ట వ్యతిరేక, రాజ్యాంగ వ్యతిరేక తీర్పునివ్వండి. దాంట్లో భాగంగానే బాబాసాహెబ్ ఇచ్చినటువంటి ఉమ్మడి హక్కులు ఏవైతే ఉన్నావో వాటిని 2004లో ఆనాటి ప్రభుత్వాలు వర్గీకరిస్తే దాన్ని సుప్రీంకోర్టుకి వెళ్ళి రద్దు చేయించడం జరిగింది. మరలా ఈ మనవాద, భూస్వామిక, ప్రజా వ్యతిరేక, ఎస్సీ వ్యతిరేక పార్టీలు ఏవైతే ఉన్నావో అవి మరలా సుప్రీంకోర్టుకి అప్పీల్ చేసి ఈ తీర్పు అనేది మన రాష్ట్రాలకు చెందినది కాదు, పంజాబ్కు చెందిన సమస్యను దేశ సమస్యగా సృష్టించి ఫిబ్రవరి నెలలో దాని మీద తీర్పిచ్చి ఆ తీర్పుని కెప్టెన్ అభియాన్లో పెట్టి ఎన్నికల తర్వాత దీనిని విడుదల చేయవలసిన అవసరం ఈ ప్రభుత్వానికి ఏమున్నది? ఇది ప్రజా వ్యతిరేక తీర్పుగా మనందరం భావిస్తున్నాం. దీనిని భారతదేశ ప్రజలందరూ 1262 ఉపకులాల వాళ్ళందరూ కూడా వ్యతిరేకిస్తున్నారు. ఇది చట్ట విరుద్ధమైనటువంటి తీర్పు, రాజ్యాంగ విరుద్ధమైన తీర్పు. 341 అధికరణను రాజ్యాంగంలో దానిని మరి పాడు చేసినట్టు దాన్ని ధిక్కరించేనని మేము భావిస్తున్నాం. అందుచేత ఈ ప్రజా ఉద్యమం ఆగస్టు 21 జరిగేటువంటి ప్రజా ఉద్యమం ఏవైతే ఉన్నదో వర్గీకరణకు వ్యతిరేకంగా, సుప్రీంకోర్టుకు వ్యతిరేకంగా ఈవేళ భారతదేశ బంధు నిలిపడం జరిగింది. దానికి ఇక్కడ ఉన్నటువంటి ప్రజలందరూ కూడా ఈ బంధుకు సహకరించారు. దీని నిమిత్తమై మండల మేజిస్ట్రేట్ వారు ఎవరెవరితో పి గన్నవరం వారికి ద్వారా ప్రభుత్వానికి వర్గీకరణ రద్దు చేయమని, సుప్రీంకోర్టు తీర్పును సమీక్షించమని, అట్లా చేయలేనప్పుడు ప్రభుత్వాలను దించడానికి కూడా ఈ ఎస్సీలు వెనుకాడరు అనేటువంటి విషయాన్ని కూడా తెలియజేస్తాం. మేమందరము బాబాసాహెబ్ అంబేద్కర్ అనుయాయులం. బాబాసాహెబ్ ఆలోచన విధానాన్ని రక్తాన నింపుకున్నటువంటి వ్యక్తులం మేము. అందుచేత పోరాడితే పోయేవి బానిస సంఖ్యలు తప్ప మాన ప్రాణాలు కాదని బాబాసాహెబ్ చెప్పినటువంటి నినాదం ఏదైతే ఉన్నదో ఆ నినాదాన్ని ప్రాణం పోయే వరకు పాల్పంచుకునేటువంటి, పాటించేటువంటి వ్యక్తులమే. తీర్పును పునఃక్షమించాలని పి గన్నవరం ఎస్సీ వర్గీకరణ వ్యతిరేక సమితి ఆధ్వర్యంలో ఈరోజు భారత బంద్లో మరి పి గన్నవరంలో ఉన్నటువంటి ప్రజలందరూ కూడా వర్తక సంస్థలు అయితేనేమి, వ్యాపార సంస్థలు అయితేనేమి, బ్యాంకులు అయితేనేమి, పలు విద్యా సంస్థలు అయితేనేమి, మీడియా వారు కానీ, పోలీసు వారు కానీ, మన అన్ని ప్రభుత్వ రంగాలు కూడా పూర్తిగా మాకు మద్దతు ఇచ్చి ఈ యొక్క భారత బంద్ను విజయవంతం చేసినందుకు మేము పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి, లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.